యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసును సిలువ ఎక్కడ వేశారు? జవాబు: కల్వరి కొండ మీద కపాలమల్లబడిన స్థలమున యేసును సిలువ వేశారు. 2. గోల్గతా అనగా నేమి? జవాబు: గోల్గతా అనగా కపాల స్థలము. గోల్గతా అనిన కపాల స్థలము అనిన ఒకటే ప్రదేశము. 3. యేసుతో పాటు ఎవరిని సిలువ వేశారు? జవాబు: యేసుతో పాటు 2 దొంగలను లేక నేరస్తులను కూడా సిలువ వేశారు. 4. నేరస్తులను ఎక్కడ సిలువ వేశారు? జవాబు: యేసుకు కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని సిలువ వేశారు. 5. యేసు వస్త్రములు పంచుకున్నటకు సిలువ వేసిన చోట ఉన్న సైనికులు ఏం చేశారు? జవాబు: యేసు వస్త్రములు పంచుకున్నటకై సిలువ వేసిన చోట ఉన్న సైనికులు చీట్లు వేసి యేసు వస్త్రములను పంచుకొనిరి. 6. యేసును సిలువ వేసిన చోట ఉన్న ప్రజలు ఏం చేయుచున్నారు? జవాబు: యేసును సిలువ వేసిన చోట ఉన్న ప్రజలు సైనికులు చేయుచున్న పనులు, యేసు పడుచున్న బాధను చూస్తున్నారు. 7. యేసును సిలువ వేసిన చోట ఉన్న అధికారి యేసును ఏమని అపహసించాడు? జవాబు: యేసును సిలువ వేసిన చోట ఉన్న అధికారి వీడి ఇతరులను రక్షించెను, దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన యెడల తన్ను తాను రక్షించుకొనును అని యేసును అపహసించెను. 8. సైనికులు యేసును ఏమని అపహసించారు? జవాబు: సైనికులు యేసు వద్దకు వచ్చి చెరకను ఇచ్చి, నీవు యూదుల రాజునవైతే నిన్ను నీవే రక్షించుకొనుము అని యేసుని అపహసించారు. 9. యేసు సిలువ పై విలాసము ఏమి వ్రాసిరి? జవాబు: యేసు సిలువ పైన యూదుల రాజు అయిన యేసు అని పై విలాసము వ్రాసిరి. 10. సిలువపై వ్రేలాడదీయబడిన మొదటి నేరస్తుడు యేసును ఏమని దూషించాడు? జవాబు: మొదటి నేరస్తుడు యేసును దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమనెను. 11. యేసు సిలువ మీద ఉండి తండ్రిని ఏమని వేడుకున్నాడు? జవాబు: యేసు సిలువ మీద వేలాడుతూ తండ్రితో, తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని వేడుకొనెను. 12. సిలువపై వేలాడదీయబడిన 2వ నేరస్తుడు మొదటి నేరస్తునితో ఏమన్నాడు? జవాబు: 2వ నేరస్తుడు మొదటి నేరస్తుని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన దానికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈ యేసు ఏ తప్పిదము చేయలేదని చెప్పాడు. 13. 2వ నేరస్తుడు యేసుతో ఏమన్నాడు? జవాబు: 2వ నేరస్తుడు యేసును చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని అనెను. 14. 2వ నేరస్తుడు అడిగిన దానికి యేసు ఏమి సమాధానం చెప్పాను? జవాబు: నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని యేసు అనెను. యేసును సిలువ వేయుటకు సైనికులు కపాలమల్లబడిన స్థలమునకు తీసుకుని పోయారు. గోల్గోతా అన్నా కూడా కపాల స్థలమని అర్థము. యేసుతో పాటు 2 నేరస్తులను కూడా సిలువ వేశారు. యేసుకి కుడివైపున ఒక నేరస్తుని, ఎడమ వైపున ఒక నేరస్తుని సిలువ వేశారు. యేసుని సిలువ వేసిన తర్వాత యేసు వస్త్రములను పంచుకున్నట్టుకి సైనికులు చీట్లు వేసి యేసు వస్త్రములు పంచుకున్నారు. యేసును సిలువ వేసిన చోట ఉన్న అధికారి వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన యెడల తన్ను తాను రక్షించుకొనును అని అధికారి యేసుని అపహసించాడు. సైనికులు, నీవు యూదుల రాజు అయితే
నిన్ను నువ్వే రక్షించుకో అన్నారు. యేసును వేసిన శిలువ పైన యూదుల రాజైన యేసు అని పై విలాసము రాయించారు. యేసుతో పాటు శిలువ పైన వేలాడదీయబడినటువంటి ఒక నేరస్తుడు యేసుతో, నువ్వు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షింపము అని అపహసించాడు. యేసు శిలువ మీద నుండి తండ్రిని వేడుకుంటూ, తండ్రి, వీరు ఏం చేయుచున్నారో, వీరు ఏమి మాట్లాడుతున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని ప్రార్థించాడు. యేసును వేలాడదీసిన శిలువకు ఇరువైపులా ఉన్న నేరస్తులలో ఒకడు యేసును అపహసిస్తే మరొకడు యేసునందు విశ్వాసం ఉంచాడు. రెండవ నేరస్తుడు మొదటి నేరస్తుడు అనిన మాటలను ఖండిస్తూ, నీవును అదే శిక్షావిధిలో ఉన్నావు, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన దానికి తగిన ఫలము పొందుతున్నాము. కానీ ఈ యేసు ఏ తప్పిదము చేయలేదని మొదటి నేరస్తుని రెండవ నేరస్తుడు గద్దించాడు. ఆ రెండవ నేరస్తుడు యేసును చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకును అన్నాడు. అప్పుడు రెండవ నేరస్తునితో యేసు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. యేసుకు ఇరువైపులా సిలువ వేయబడిన ఇద్దరు నేరస్తులు యేసును గురించి ఒకటే విన్నారు, ఒకటే చూశారు. యేసు అక్కడ ఉన్నవారికి ఒకే విధమైనటువంటి మాటలు అన్నారు. కానీ మొదటి నేరస్తుడు యేసును నమ్మలేదు, నరకానికి వెళ్ళాడు. రెండవ నేరస్తుడు యేసును నమ్మాడు, పరదేశుకి వెళ్ళాడు. యేసును నమ్మిన వారు రక్షించబడ్డారు, యేసును నమ్మని వానికి శిక్ష విధించబడింది. మరి మీరు యేసును నమ్ముతారా, నమ్మలేదా? లేక నమ్మినట్టు నటిస్తున్నారా? శిక్షకి గురి అవుతారా? శిక్ష నుంచి తప్పించుకుంటారా? మీరే ఆలోచించుకోండి. యేసును నమ్మిన వారు రక్షణ పొందారు. థ్యాంక్ యూ.